నగరంలో ఉన్న ప్రధాన సమస్యల్లో పార్కింగ్ ఒకటి. పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా పార్కింగ్ ప్లేస్లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన పార్కింగ్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక బిజినెస్ ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య అధికంగా ఉంటోంది. ఈ పార్కింగ్ సమస్యను తీర్చడానికి స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్ ప్రాజెక్టును తీసుకురాబోతోంది బాల్దియా. గ్రేటర్ హైదరాబాద్ లో పార్కింగ్ కోసం రోడ్లపై చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ స్మార్ట్ టెక్నాలజీ వినియోగించనుంది. నగరంలో రోజు వేల మంది వాహనదారులు ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా జీహెచ్ఎంసీ స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్ ప్రాజెక్ట్స్ ను ప్రారంభించబోతోంది. మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్ ద్వారా స్ట్రీట్ పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకునే విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఖైరతాబాద్ జోన్లో పైలట్ ప్రాజెక్టుగా స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్ అందుబాటులోకి రానుంది. నగరంలో ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన పార్కింగ్ ప్లేస్లను గుర్తించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి స్లాట్ ఎదుట సెన్సార్లు అమర్చి వాహనం ఉందా లేదా అన్న సమాచారాన్ని నిరంతరం రికార్డు చేస్తాయి. ఆ డేటా నేరుగా మై జీహెచ్ఎంసీ యాప్లో అప్డేట్ అవుతుంది. వాహనదారులు తమకు సమీపంలోని 500 మీటర్ల పరిధిలో ఖాళీ స్లాట్ ఉందో లేదో యాప్ ద్వారా తెలుసుకొని అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. పార్కింగ్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలన్నారు. టెండర్ ప్రక్రియలో 2 సంస్థలు ఎంపికయ్యాయి. వీటికి మొత్తం 14 ప్రాంతాలను కేటాయించారు. సోమాజిగూడ, షేక్పేట్ ఫ్లైఓవర్ కింద, సత్యం థియేటర్ దగ్గర, మల్లేపల్లి వార్డ్ ఆఫీస్లో, ది పార్క్ హోటల్ వద్ద, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో, ఎంజీబీఎస్ దగ్గర, సెంట్రల్ లైబ్రరీ ముందు, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద పార్కింగ్ కు ఏర్పాట్లు చేయనున్నారు. హిమాయత్ నగర్ టీటీడీ వద్ద, పక్కనే ఉన్న OnePlus స్టోర్ వద్ద, అబిడ్స్ లోని చర్మాస్, అబిడ్స్ బ్లూ సీ రెస్టారెంట్, పక్కనే ఉన్న తాజ్ మహల్ హోటల్, మెహదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కింద, బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి లిబర్టీ చౌరస్తా వరకు స్మార్ట్ పార్కింగ్లు ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ పార్కింగ్ కు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు చేస్తోంది జీహెచ్ఎంసీ. స్మార్ట్ పార్కింగ్ అమలైతే సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందంటున్నారు అధికారులు.